Good afternoon. Good afternoon. Good afternoon. Good afternoon. Good afternoon. చాలా సంతోషమా బాగున్నారా సార్? గుడ్ మార్నింగ్. నీ పేరేమ్మా? విజయ్ కుమార్ సార్. నీ పేరు? పి తరుణ్ రాజ్ సార్. నీ పేరుమా? విజిత సార్. గీత. ప్రభావతి సార్. ప్రభావతి. ఏంటి బాగుందరా పిల్లలందరూ? బాగున్నాం సార్. ఏం చదువుతారు అందరూ? 9th క్లాస్ సార్. 9th క్లాస్. నువ్వమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ. నువ్వమ్మా? 10th క్లాస్ సార్. ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ? బాయ్స్ 51 మెంబర్స్ సార్. మీరు ఏంటో ఇక్కడ వార్డునా మీరు? సార్ చంద్రకళ సార్, హెచ్డబ్ల్యూ సార్. ఇక్కడ ఇది బాయ్స్ క్యాంపస్ సార్. 51 మెంబర్స్ ఉన్నారు సార్ బాయ్స్. సార్ అది గర్ల్స్ క్యాంపస్ సార్. గర్ల్స్ క్యాంపస్లో మనకి 2 ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ 2 హాస్టల్స్ రన్ అవుతున్నాయి సార్. ప్రీ మెట్రిక్లో 42 మెంబర్స్ ఉన్నారు సార్. పోస్ట్ మెట్రిక్లో 20 మెంబర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు నాకు? సార్ మేము నెట్ జీరో కాన్సెప్ట్ మీద. నెట్ జీరో కాన్సెప్ట్ తయారు చేశారు అందరూ కలిసి? అవును సార్. మొత్తం స్కూల్లో? అవును సార్. హాస్టల్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే. ఇది మా కిచెన్ సార్. ఇది కిచెన్. సార్ ఇక్కడ మాకు వంట చేస్తాము. ఇక్కడ వంట చేస్తారు? ఇక్కడ వంట చేస్తాం పిల్లలకి. ఈ కూరగాయలు ఇక్కడ డ్రై వెట్ మేము సపరేట్ చేస్తున్నాం సార్. కంపోస్ట్ కూడా మేము బిన్స్ పెట్టి రెడీ చేస్తున్నాము. పిల్లలకి అప్ టు డేట్ మెనూ ప్రకారం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇక్కడే వంట చేస్తారమ్మా? ఇక్కడే వంట చేస్తాం సార్. ఇక్కడ వంట చేస్తారు. నెట్ జీరో కాన్సెప్ట్. ఇంకా డైనింగ్ హాల్ మీకు చూపిస్తాం సార్. రండి. ఇదేనా డైనింగ్ హాల్? ఇది డైనింగ్ హాల్ సార్. ముస్తాబ్ కార్నర్ ఏర్పాటు చేసి పిల్లలకి హైజీనిక్గా హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అవి ఫాలో చేస్తున్నాం సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. సార్ ఇక్కడ వచ్చి ముస్తాబ్ స్టార్ ఉంటారు సార్. వచ్చే పిల్లలందరికీ ముస్తాబ్ స్టార్ వచ్చి చేతులు చూస్తారు సార్. చేతులు శుభ్రంగా ఉంటే ప్లేట్స్ ఇస్తాం సార్. చేతులు శుభ్రంగా లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకుని రమ్మన్నాం సార్. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ప్లేట్స్ ఇస్తాం సార్. హ్యాండ్ వాష్ టెక్నిక్ వచ్చి అరచేతుల వెనక భాగం, వేళ్ళ మధ్య, గోర్ల మధ్య, బొటని వేలు మణికట్టు సార్. ఇది హ్యాండ్ వాష్ టెక్నిక్ సార్. చేతులు బాగలేకపోతే ముస్తాబు అండ్ సంజీవని 2 ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ముస్తాబు లీడర్స్ని పెట్టి పిల్లలు హైజీనిక్గా ఉండడం అది ఫాలో. సంజీవని కూడా చేస్తున్నారమ్మా? ఇక్కడ ఫుడ్ అంతా కూడా దాన్ని బేస్ చేసుకొని అంతా అందరికీ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, మెడికల్ టెస్ట్ అని. సంజీవని లీడర్స్ని కూడా పెట్టి మేము అప్ టు డేట్ వాళ్ళ హెల్త్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్. సో దానివల్ల మాకు కొంచెం పిల్లలు హైజీనిక్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ 2 ప్రాజెక్టుల వల్ల మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెట్ జీరో గురించి చెప్తున్నారు. ఇది ఒకటి, ముస్తాబ్ ఒకటి, ఇంకా మిగిలినది చెప్పండి. ఏ రూమ్మా? మీ లివింగ్ రూమ్. నమస్కారమ్మా. నమస్తే. నమస్తే. బాగున్నారా? అంతా ఏ క్లాస్ ఉన్నారు ఇక్కడ? 3 నుంచి 6 వరకు ఉన్నారు. ఈ రూమ్లో ఉంటారు. ఎంతమంది ఉంటారు ఈ రూమ్లో? 11 మంది ఉన్నారు. నువ్వు ఎన్నో క్లాస్ రా? నువ్వమ్మా? 3. నువ్వురా? 4th క్లాస్. ఏం డల్గా మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడాలి కదా. లౌడ్గా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఇంకా భోజనం బాగానే ఉందా? ముస్తాబ్ బాగుందా? చేతులు భోంచేసే మునుపు భోంచేసిన కడుక్కుంటున్నారా? సరిగ్గా కడుక్కోకపోతే ఏం చేస్తున్నారు? చేయి కడుక్కొని వస్తావు. బాగుంటేనే ప్లేట్ ఇస్తారు, అంతే కదా? భోంచేసినాక మళ్ళీ ఏం చేస్తారు? కడుక్కొని చూస్తారు వాళ్ళు. నువ్వు కూడా టెస్ట్ చేసావా? ఎప్పుడన్నా నువ్వు కూడా లీటర్గా పనిచేసావా? అప్పుడు అందరినీ కరెక్ట్గా చూసావా, లేకుంటే నీ ఫ్రెండ్ అని వదిలేసావా? అందరూ క్లీన్గా ఉన్నారా? నువ్వు కూడా పని చేసావా? ఏది లీటర్గా? అప్పుడు ఏం చేసావు? అందరూ చూసావు అన్నీ? అంటే ఒకవేళ వాళ్ళు బాగున్నారులే, మనం రేపు నన్ను అడగరని చెప్పి వదిలేసావా? చూసావు కరెక్ట్గా? అందరూ శుభ్రంగా ఉన్నారు. ఇప్పుడు సంజీవిని డాక్టర్లు వస్తున్నారా? మీకు టెస్టులు చేస్తున్నారా? బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారా? బాగుంది అది? అన్నీ బాగానే ఉన్నాయి.
మీ వార్డెన్ చెప్పమనిందా లేదు సార్ మేమే లేదు మీరే చెప్తున్నారా అవును సార్ ఓకే అమ్మా గుడ్ సరే సార్ థ్యాంక్ యూ అమ్మా బాయ్ 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 పైన మనం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఒకసారి అది మీరు చూసారా? రీసెంట్గా మన మేజర్ మైనర్ రిపేర్స్ జరిగాయి సార్. అంతకుముందు బిఫోర్ చాలా ఇట్లా ఉండే సార్. అధ్వానంగా ఉండేది ఇప్పుడు అవన్నీ కూడా రిపేర్లు అయినాయి. బాగుంది సార్, పిల్లలకి ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎంత చేశారమ్మా 12 కిలోవాట్స్. ఇప్పుడు ఇక్కడ అక్కడ పెట్టారా? గర్ల్స్ క్యాంపస్లో పెట్టాం సార్. ఎంత వస్తుందమ్మా ఇప్పుడు కరెంట్ ఇక్కడ? ఇప్పుడు మీకు ఇది 6 కిలోవాట్ పెట్టాం. ఆ, సో దీని నుండి మంత్లీ 750 యూనిట్స్ జనరేట్ అవుతుందండి. వీళ్ళు కన్జంప్షన్ చేస్తుంది 1258 యూనిట్స్ అండి మంత్. సో మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి పే చేస్తున్నారండి. యాన్యువల్గా కన్సిడర్ చేస్తే వీళ్ళు దగ్గర 96,000 రూపీస్ సేవ్ అవుతున్నారు. అట్లా కాకుండా మొత్తం కానీ వీళ్ళకి అవి కూడా మిగిలితే ఈ ఏరియా అంతా కూడా పెడితే దీని మీద పెట్టి అక్కడ కూడా పెట్టేస్తే ఓకే, అప్పుడు ఎంత వస్తుంది? దగ్గర అది ఇది కన్సిడర్ చేస్తే ఒక 40-50 కిలోవాట్ వరకు వస్తుంది మొత్తం అంతా రెండు బిల్డింగ్. 40-50 షాడో ఇష్యూ ఉంది. షాడో లేకుండా ఎంత వస్తుంది? షాడో లేకుండా అయితే ఇంకొక 20 కిలోవాట్ అప్డేట్ చేసుకొచ్చాను. అప్పుడు సరిపోతుంది మొత్తానికి? ఆ మొత్తంకి సరిపోతుంది. అప్పుడు మీరు అది పెట్టేసి మీకు స్వాపింగ్ పెట్టేసి నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సోలార్ వాళ్ళు అప్పుడు పెట్టేసి స్వాపింగ్ పెట్టేస్తే అప్పుడు కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి ఉండదు. అవునండి, అది యాక్చువల్లీ అయితే వీళ్ళు 96,000 సేవ్ అవుతున్నారండి. సో నెలకి 7,000 రూపీస్ వీళ్ళు పే చేస్తున్నారు. అది పే చేసేది కూడా లేకుండా పోవాలంటే కొంచెం వెయిట్ చేసుకోవాలి. కొంచెం ఇంకా ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ వస్తుందో స్టడీ చేయండి, అది పెట్టేసి అప్పుడే మన నెట్ జీరో వస్తుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఇక్కడ పెట్టాం సార్. ఇక్కడ మనకి వర్షపాతం ఎక్కువ నగిరి ఈ ఏరియాలో ఎక్కువ ఉంది సార్. దానివల్ల మనం వాటర్ రిసోర్స్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి 1,20,000 వరకు మనం లీటర్స్ అంటే పర్ ఇయర్ సేవ్ చేసుకోవచ్చు సార్. దానివల్ల దాంట్లో తీసుకెళ్ళిపోయారమ్మా పైపు సార్. ఇక్కడ మనకి అవుట్లెట్ 5 ఉన్నాయి సార్. వచ్చిన ఈ 5 అవుట్లెట్ని కలిపి ఒక్క చోట నుంచి దానికి కనెక్ట్ ఇచ్చారు సార్. సార్ మనం కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నాం సార్. మన దగ్గర వర్మీ కంపోస్ట్ కూడా దీనికే వాడి కిచెన్ గార్డెన్ లీఫీ వెజిటేబుల్స్ నెక్స్ట్ మనకి అదర్ దెన్ మెనూలో ఉన్నటువంటి వెజిటేబుల్స్ కూడా పిల్లలకి ఇస్తున్నాం సార్. మీరు ఎంతవరకు ఇక్కడి నుంచి పెట్టారు సార్? ఇక్కడ నుంచి పెట్టాం సార్. రీసెంట్గా ఇక్కడ మనం కాకర వేసాం సార్, పాలకూర వేసాము, టమాటా వేసాము, గోంగూర ఆల్రెడీ హార్వెస్ట్ చేసాం సార్. ఇప్పుడు మీరే చేసుకున్నారు పనులు మీరే చేసుకున్నారమ్మా? పిల్లలు మేము కలిసి చేసుకుంటాం సార్. పిల్లల్ని వీక్లీ వన్స్ అట్లా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్. కిచెన్ గార్డెన్ వర్క్ కూడా వాళ్ళు కూడా దానివల్ల కొంచెం మానసికంగా కూడా ఇంప్రూవ్ అయ్యారు. ఎట్రా నేటి పిల్లలు బాగున్నారా? ఏం చదువుతున్నారు మంతా? ఏ క్లాస్ అమ్మా మీరు? 10th క్లాస్ ఉన్నారు. ఎవరన్నా మీరు 10th క్లాస్ అమ్మా? 8th 9th ఎంతమంది? 9th 8th ఓకే. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నెట్ జీరో అని ఒక కాన్సెప్ట్ తెచ్చారు. ఏమైనా అర్థమైందా మీకు? ఏం అర్థమైంది? నెట్ జీరో అక్కడే పెట్టి ఇంట్లో ఆడనే పెట్టి నీళ్ళని పెట్టి చేస్తున్నారు. ఇంక అదే భూగర్భ జలాలు పెరిగి దానివల్ల ఉపయోగపడుతుంది, రీసైకిల్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది. ఓకే. 2 అది ఒకటి అయింది. రెండోది ఏమేం చేస్తున్నారు ఇక్కడ? మొక్కలు పెంచారు. మూడోది సోలార్ పెట్టారు. ఎక్కడ పెట్టారు సోలారు? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎక్కడ కరెంట్ అది? పైన కొంతవరకు వస్తూ ఉంది, కొంతవరకు రావడం లేదు. మీ కరెంట్ తయారు చేసుకుంటున్నారు, అంతవరకు కరెక్టేనా? ఒకప్పుడు మీరు అనుకున్నారా సోలార్ మీ ఆస్తుల పైన పెడతారని?
కాదు కదా? ఓకే, 2 అయినాయి. మూడోది ముస్తాబు పెట్టారు. ఏంటి ముస్తాబు? ఇప్పుడు అందరూ మీరు తల దూకుంటున్నారా? చేతులు కడుక్కుంటున్నారా? అద్దంలో చూసుకుంటున్నారా? అప్పటికి ఇప్పుడు మార్పు ఏమొచ్చింది మీలో? నీట్గా ఉంటారు, కొంచెం బెటర్గా అయ్యారా? ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ డాక్టర్స్ వస్తున్నారా? క్లినికల్ టెస్ట్లు అవి చేస్తున్నారా మీకు? అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ. ఇక్కడ వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నారా? ఇవన్నీ మీకు లాభమేనా? ఓకే, నాకు అర్థమైంది. బాగా చేస్తున్నారమ్మా, కీప్ ఇట్ అప్. సంతోషం, గుడ్ లక్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. బాయ్ మా. బాయ్ బాయ్. ఏ పిల్లలు బాగున్నారా? నమస్తే, బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఇప్పుడైతే ఈ కార్యక్రమం బాగుందా ఇదన్నీ? అవునా? నీకు నచ్చింది? ఏం నచ్చింది ఇక్కడ? దానివల్ల ఏంటి నీకు లాభం ఏంటి? ఓకే, నీకు నేను నచ్చిందా? హాస్టల్ ఎందుకు? ప్రశాంతంగా బాగుందా? భోజనం బాగుందా? నీకేమైనా నచ్చిందిరా? మొక్కలు నటం నచ్చింది. నీకమ్మా? చేత కడుక్కోవడం. నీకేమి నచ్చింది? హాస్టల్ నచ్చింది. నీకురా? బాగుంది. నీకమ్మా? హాస్టల్. నీకమ్మా? ఫుడ్ బాగా నచ్చింది. నీకమ్మా? బెడ్ అవన్నీ నచ్చాయి, బాగా నచ్చాయి. అంతా బాగుంది. ఇట్లనే కాపాడుకుంటారా? అందరూ కలిసి ముందుకు పోతారా? నమ్మకమేనా? ఓకే అమ్మా, గుడ్. బాయ్ 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 అమ్మా. బాయ్ అమ్మా, బాయ్. ఏమ్మా, ఏంటి మీరు చెప్పండి? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ మనకి ఇక్కడ 300 మీటర్స్ పర్ బిల్టప్ ఏరియా ఉంది సార్. ఇక్కడ రెయిన్ వాటర్ ఇయర్లీ 1 మీటర్ రెయిన్ఫాల్ ఉంటుంది. సో దీంతో ఒక్కొక్క దానిలో 3 లాక్ లీటర్స్ మనం రీఛార్జ్ చేయాలి సార్. గ్రౌండ్ వాటర్ ఇక్కడ మొత్తం రీఛార్జ్ అయిపోతుంది. 3 లాక్ లీటర్. అక్కడ ఏంటి ఆ ట్యాంక్ ఏంటి? ఆ ట్యాంక్స్ కంపోస్టింగ్ పిట్స్ పెట్టారు సార్ వీళ్ళు. ఇక్కడ ఫుడ్ వేస్ట్ ఉన్నది కదా సార్, అవన్నీ పెట్టి దాంట్లో చేస్తున్నారా? ఫుడ్ వేస్ట్ పెట్టి కంపోస్ట్ చేసి అక్కడ కిచెన్ గార్డెన్ ఉంది. ఆ కిచెన్ గార్డెన్కి వీళ్ళు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అవి ఉండడం వల్ల సార్ ఇక్కడ కిచెన్ గార్డెన్ పెంచడం లేదు సార్. పక్కన కొంచెం హైజీనిక్గా ఉంటుందని పక్కన క్యాంపస్లో పెంచుతున్నాం సార్. కాబట్టి డైలీ మనకు వచ్చే కిచెన్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ అన్నీ మేము కంపోస్ట్ ఓన్గా రెడీ చేసుకుంటాం. ఆకులు కూడా డ్రై వేస్ట్ మొత్తం అంతా వేస్తున్నాం సార్. ఇంకొకటి వీళ్ళకి నెట్ జీరో వేస్ట్ డ్రై వేస్ట్ లో ఒకటి గర్ల్స్ హాస్టల్ కాబట్టి శానిటరీ వేస్ట్ వస్తుంది సార్. శానిటరీ వేస్ట్ మేనేజ్ చేయడం కోసం ఇన్సినరేటర్ కూడా పెట్టుకున్నారు సార్. ఇన్సినరేటర్ పెట్టారు. వేస్ట్ మొత్తం కంప్లీట్ గా మేనేజ్ అవుతుంది సార్. వాటర్ కన్జర్వేషన్ లోనే సార్. ఇవి ఈ డస్ట్బిన్స్ సార్ మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వచ్చేది సార్. ఇప్పుడు ఈ 4 డస్ట్బిన్స్ మొత్తం సరిపోతుందా మీకు? లేదు సార్, మనకి 1 మంత్కి ఇది నిండిపోతుంది సార్. నిండిన తర్వాత అది ఒక 30 days దానికి రెస్ట్ ఇస్తాము. అది మళ్ళీ కంపోస్ట్ ఇంకో బ్యాచ్ కోసం అది 2 హాస్టల్స్ కాబట్టి అలాగ ఆల్టర్నేటివ్గా వాడుకుంటున్నాం సార్. సరిపోతున్నాయి సార్. ఇవి పిల్లల టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్. ఆ లాస్ట్ ఇన్సినేటర్ ఒకటి ఏర్పాటు చేసాం సార్. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఇన్సినేటర్ రూమ్ సార్. పిల్లలు ఇలా వచ్చి వాళ్ళ ప్యాడ్స్ శాంపిల్ ఒకటి నేను చూపిస్తాను సార్ మీకు. ఈ శానిటరీ ప్యాడ్, యూజ్డ్ శానిటరీ ప్యాడ్ని ఇలా మడిచి ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది సార్. దీన్ని ఆల్రెడీ ఇట్లా ఓపెన్ చేసి లోపల వేస్తాం సార్. లోపల వేసేసిన తర్వాత అది క్లోజ్ చేసేసి బటన్ నొక్కామంటే
కొంత టైంకి అది బర్న్ అయిపోయి మనకి ఇక్కడ యాష్ వచ్చేస్తుంది సార్. దీంతో మనకి నెట్ జీరో, ఇది కూడా నెట్ జీరోలో ఇక్కడ ఏమి యాష్ అంత కొద్దిగానే వస్తుంది సార్. దాన్ని మళ్ళీ మనం యాస్ట్రైడ్ నుంచి క్లీన్ చేసేసి ఇది హైజీనిక్గా ఉంటుందని పిల్లలకి అట్లా ఇప్పుడు ఇదంతా ఈ ఏరియా ఏం చేయబోతున్నారు? సరే, ఈ ఏరియాలో పిల్లలకి యాక్చువల్లీ మనం కిచెన్ గార్డెన్ పెడదామని ప్లాన్లో ఉన్నాం సార్. ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ ఉందని కొద్దిగా ఆలోచిస్తున్నాము. అదేమ్మా, ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఇక్కడ చెట్లు పెట్టి ఇదేమైనా కిచెన్ గార్డెన్ ఇక్కడ పెట్టుకుంటే అదే సార్, ఆ ప్లాన్లోనే కొంచెం అందుకని ప్లాన్గా చూస్తున్నాం. ఇక్కడ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే అక్కడ ఇది పెట్టుకుంటారు. ముస్తాబ్ స్టార్ లీడర్స్ సార్. ఎవ్రీ వీక్ ముస్తాబ్ స్టార్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నోటీస్ బోర్డులో పెడుతున్నారా సార్? ఒక వారం పెడుతున్నారా? మా లివింగ్ రూమ్ సార్. ఏంటి పిల్లలు బాగున్నారా? గుడ్. బాగా చదువుకుంటున్నారా? ఈ మధ్య ఏమన్నా మీకు ఏమన్నా కొత్తగా కనపడుస్తున్నాయా? కొంచెం ఇంప్రూవ్ చేశారా? ఏమేం చేశారు? ఏదమ్మా? సోలార్ ఒకటి, ఇంకా రెయిన్ వాటర్ 2, తర్వాత బెడ్లు మార్చారు. ఇంకా ఇంకేమేమి మార్పులు చూశారు మీరు? ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు నీళ్ళ కోసం. ఇంకా కంపోస్టింగ్ డస్ట్బిన్స్ అవన్నీ పెట్టారు. ఇన్సినేటర్ పెట్టారు. దానివల్ల ఆడపిల్లలకు బాగా నచ్చిందా? ఇన్సినేటర్ అంతమంది పెట్టి పారేసేవాళ్ళు, ఇప్పుడు దాంట్లో వేస్తానే అంతా కూడా నెట్ జీరో వచ్చేస్తుంది కదా. బాగానే ఉంది అది బాగానే ఉంది. ఇంకేమైనా వచ్చింది? ముస్తాబు కేంద్రం. ఓకే, గుడ్. బాగా చదువుకోండి. ఓకే అమ్మా, బాయ్ అమ్మా, బాయ్. ఓకే అమ్మా. పిల్లలు నమస్కారం. బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? అన్నీ బాగానే ఉన్నాయా? ఈ మధ్య మార్పులు చూస్తున్నారా మీ హాస్టల్లో? సోలార్ వచ్చింది. నువ్వమ్మా? బెడ్స్ వచ్చింది. నువ్వమ్మా? రోజుకి మార్పు కనపడుస్తూ ఉందా మీకు? ఓకే. ఇంకా చేసుకోవాలంటే మీకు ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు? ఈ మధ్య మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చెక్ చేస్తున్నారు, వస్తున్నారా? ఆ ప్రాజెక్ట్ పేరేంటి? సంజీవని కింద మీకు టెస్టులు చేసి, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి, ఏదైనా కానీ ఆరోగ్యం బాగాలేకపోతే ప్రిడిక్టివ్ కానీ మీ హెల్త్ కూడా చెకప్ చేసి అన్ని రికార్డ్ చేస్తున్నారా? అన్నీ బాగున్నాయి. ఓకే అమ్మా, గుడ్ లక్. బాయ్ అమ్మా. మేజర్ మైనర్ రిపేర్స్లో డోర్స్ రీప్లేస్మెంట్ ఉండే సార్. అది ఇంకా పడేయడం ఎందుకని ఆ వుడ్ వేస్ట్ చేయకుండా పిల్లలకి షూ ర్యాక్స్ చేయించాను. గుడ్. బాగా ఇది ముస్తాబు కేంద్ర కార్నర్. ఓకే, దిస్ గుడ్. నెక్స్ట్ పోస్ట్ మెట్రిక్ పిల్లలు ఈ రూమ్లో ఉంటారు సార్. 20 మెంబర్స్ ఉన్నారు. ఏంటి పిల్లలు మీరంతా ఏమేం చదువుతున్నారమ్మా? ఏదమ్మా? ఇంటర్. అందరూ ఇంటరేనా? మీరు డిగ్రీ ఉన్నారమ్మా? డిగ్రీలో ఏం చేస్తున్నామ్మా సబ్జెక్టు? బిఎస్సి నర్సింగ్. ఓకే. ఇంటర్ చేసేవాళ్ళు ఫైనల్ ఇయర్ ఎవరు ఉన్నారు? ఇంటర్ ఫైనల్ ఏ సబ్జెక్ట్ అమ్మా? ఏం కావాలి? ఏమవుతావు? బిఎస్ నర్సింగ్. నువ్వమ్మా? ఏమవుతావు? ఇంకా బీకామ్. ఇంకా వెటనరీ. ఓకే, గుడ్. ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయింది ఇక్కడ హాస్టల్లో. ఇక్కడ అన్నీ చేశారంటే ఒక నెట్ జీరో కాన్సెప్ట్. దాంట్లో 1, 2, 3 ఏం చేశారు? నెంబర్ 1 సోలార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేశారు. 2, 3, ఇంకా
ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. గుడ్. అంటే మీకు ఇవన్నీ కూడా అవగాహన వస్తూ ఉంది. ఎప్పుడన్నా మీ వార్డెన్ గారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా మీకు? క్లీన్గా ఉంది, అంతా కూడా బాగున్నాయి. కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, గుడ్. with the help of IIT Tirupati, sir. సార్ డైనింగ్ హాల్ సార్. డైనింగ్ హాల్ ఏంటమ్మా? తిరుపతి. PhD scholar, sir. పిహెచ్డి స్కాలర్. ఏం చేస్తామా? ఏ పిహెచ్డి? PhD in Civil and Environmental Engineering in IIT Tirupati, sir. We incubated a company where we are only developing a water purification system. Instead of RO, we developed a new technology called CDA. So CDA means capacitive deionization. So this technology is entirely different from RO. It's having a electronics. It's like a kind of brain for the whole system. Like this will power the electrodes. These electrodes are made up of carbon nanomaterials. So when it powers, the water is having a dissolved ions. It's only to remove all the salts. So it can remove the salt. So we will get a treated water. The advantage compared to RO here is it's having higher water recovery. More than 70% we can recover water. So the reject water is only less than 30%. But in case of RO, 50% is getting wasted. Another 50% only we are recovering. Also the energy consumption in RO is 3 units for 1 meter cube of water treatment, but here it is only 1 unit, so it's 3 times we decreased it. Also RO is like completely demineralizing. We remove all the minerals. That's not good for health. So now what they are doing is like additionally there is a remineralization cartridge. They add artificially minerals, so that's not safe for health. In this case, raw water itself have essential minerals, so we retain it. Instead of removing 100%, we remove only 80 to 90%, and we retain 10 to 20% in the treated water. So people who consume the water have essential minerals like calcium, magnesium, and all as per the standards. So we also have installed it in our IIT Tirupati campus, and there are many units we installed in the last 3 years. This is in IIT Tirupati cafeterias, mess. And this is in Novotel, Kolkata. So they are also bottling this water and selling it in their ఇది వాట్ ఇస్ ది కాస్ట్ అమ్మా? Sir, the whole unit cost is 6 lakh. If we see the treatment cost, this is 0.2 rupees per liter. In case of RO, it is 1 rupees per liter. Because here operating and maintenance cost is 10 times lesser than RO. One is energy savings. ఎంతమందికి ఇది పనిచేస్తుంది? This is like, this durability is 5 years, sir. బట్ వాట్ ఇస్ ది కెపాసిటీ? Capacity 300 liter per hour, sir. Per hour 300 liters it can give. దట్ మీన్స్ ఇది సక్సెస్ కావాలంటే నెంబర్ ఎక్కువ ఉండి కూడా ఫస్ట్ ప్రియారిటీ. నంబర్ ఇక్కడ సార్ 500 cc పిల్లలు ఇక్కడ ఉన్నారు సార్, ఇక్కడ పెట్టుకుంటే సార్. అండ్ వీ హ్యావ్ టు రన్ ఓన్లీ ఫర్ 1 hour or 2 hours ఉంది సార్. తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ ఏం లేవు సార్. అన్నట్టుగా అడిగేది ఏంటంటే ఒక క్లస్టర్ పెట్టి ఆ క్లస్టర్ నుంచి అన్ని హాస్టల్స్కి మనం ఇవ్వగలిగితే దట్ ఈస్ ది బెటర్ ప్రపోర్షన్. దీనికంటే There was a scale-up unit also. This can give 3000 LPH. In case of scale-up, we only use the cell. Instead of removing this kind of cabinets, we will remove. So it will occupy even very less area. It's kind of very... అప్పుడు how much, what is the maximum capacity you can operate? Till 10,000 LPH we installed so far. 10,000 liter per hour. 10,000 Liter చేశారు. per hour. 10,000 చేసి ఉంటే మీరు అప్పుడు ఒక 4-5 హాస్టల్స్కి ఒక వెహికల్ పెడితే ఆపరేషనల్ ఇది. దట్ ఈస్ అనదర్ ప్రపోజల్. వీ విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే అమ్మా. Yeah, yeah. This is the water, sir. Treated water. She's from Tamil Nadu, sir. She's from Kerala, sir. గుడ్. షీస్ టాకింగ్ తెలుగు ఫ్లూయెంట్లీ. కొంచెం తెలుసు సార్ నాకు. కొంచెం బాగా మాట్లాడుతున్నా. So if we see the TDS, we need to wait till stable value. It is 70 ppm. So less than 500 ppm is acceptable. In raw water, it is 1000. In raw water, it is. So this is the normal water, sir. They use in hospital. In raw water, it is. We need to wait till stable value. It is around 1200 ppm, sir. 1170. So we reduced this to 70 ppm. ఇప్పుడు నా Yes, sir. 1100 Yes, sir. to 60-70. Yes, sir. What is the health impact on this? If we consume 1100, it is having a nitrates. The nitrates level is around 44 mg per liter. If children are continuously consuming it, it will cause a disease called blue baby syndrome. So we cannot consume it directly.
because if we see IC standards, there is a drinking water standards. In that, nitrate should be less than 45. But right now we have almost around 45. So in after treatment, it becomes 0. So that's very healthy to consume. Similarly, hardness level is 900 ppm, sir. What will happen when you consume it regularly? You will have more mineral deposits. So there is no balance in the human body. So after removal, we are maintaining 100 ppm. So less than 200 ppm is safer to drink as per the standards. So we have checked all the parameters and compared with the IS standards. Now the treated water is under very safe to consume. Good, excellent. Thank you so much. Well worked. All the best. Thank Good you so luck. much. Thank you. Good luck. పిల్లలు ఓకే పిల్లలు బాయ్ బాయ్ ఓకే అమ్మా బాయ్ చేయాలని తపన కనబడొస్తాం. మనకి స్వచ్ఛ హాస్టల్ అవార్డు కూడా వచ్చింది సార్. ఓకే అమ్మా వెరీ నైస్ బాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ డ్రమ్ డ్రమ్ ఓకే అమ్మా గుడ్ లక్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ బాబు